హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్లో చెప్పండి. నేను వైజాగ్లో ఉన్నప్పుడు సబ్మెరైన్కి వెళ్ళానమాట. నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా సరే ఈ సబ్మెరైన్ని మా తనిష్కకి ఖచ్చితంగా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానన్నమాట. చాలామంది ఈ సబ్మెరైన్ని ఫేక్ అనుకుంటారు, అంటే ఉత్తిది. తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది ఉత్తిది అని అనుకుంటున్నారు అనమాట. వాళ్ళకు ఆ లోపల వెళ్ళి చూసే అంతవరకు కూడా ఇది ఒరిజినల్ది అని తెలియదు అనమాట. రీసెంట్గా మా కజిన్ వాళ్ళు కూడా వెళ్ళిండ్రు అనమాట. వాళ్ళు ఉత్తిదే అని అనుకున్నారంట. వాళ్ళు రిటర్న్ తిరిగి వచ్చేంతవరకు కూడా అది ఒరిజినల్ది అని తెలియదు అంట. నేను చెప్పినాను అనమాట అది ఒరిజినల్ది అంటే, ఎట్లా తీసుకొచ్చారు అది ఇది అని అడిగారనమాట. నాకు తెలిసింది కొంచెం అయితే చెప్పానమాట. నాకు తెలిసిన 2-3 విషయాలు ఏంటంటే, ఈ సబ్మెరైన్ని మన వాళ్ళు రష్యాలో కొన్నారనమాట. దీన్ని సబ్మెరైన్ని రష్యా నుంచి 1969 ఆ టైంలో తెప్పించారనమాట. అయితే ఆ తర్వాత తెప్పించిన తర్వాత దీన్ని మన మిలిటరీ వాళ్ళకి ఇచ్చేసారనమాట. వాళ్ళు ఈ సబ్మెరైన్ నావీ వాళ్ళు ఉంటారు కదా, మిలిటరీ వాళ్ళు, మన వార్ కోసం అని చెప్పేసి దానికి వాళ్ళకి ఇచ్చేసారనమాట. దీని సర్వీస్ ఏంటంటే 30 years ఉంటుంది అనమాట. ఆ 30 years ఇది వర్క్ చేసిన తర్వాత 30 years తర్వాత దీనిది వ్యాలిడిటీ అయిపోతుంది కదా. వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత నార్మల్గా ఇంతకుముందు దీనికంటే ముందు మిగతా సబ్మెరైన్ ఇట్లే వ్యాలిడిటీ అయిపోయాక స్క్రాప్కి అమ్మేస్తే ఒక 6 to 7 crores అలా వచ్చాయన్నమాట. సో ఒక క్యాప్టెన్ ఏమన్నారంటే, ఇది ఎందుకు అట్లా స్క్రాప్ చేయడము, మ్యూజియం లాగా చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఈ వైజాగ్లోకి బీచ్ అది వాటర్ ద్వారా సీ ద్వారా తెప్పించారనమాట. తెప్పించినాక ఆ వాటర్ నుంచి ఇప్పుడు ఈ సబ్మెరైన్ పెట్టిన ప్లేస్కి కొంచెమే డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ శాండ్లోకి వెళ్ళి ఇక్కడ వరకు వచ్చేంత వరకే 1.5 years పట్టిందంట ఇదంతా సెట్ చేయడానికి కానీ అన్నిటికీ కానీ. ఇది ఈ సబ్మెరైన్ స్టోరీ అనమాట. ఇది మన ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా ఇది పార్టిసిపేట్ చేసిందనమాట. ఇది 30 years వ్యాలిడిటీ తర్వాత కొంచెము లేయర్ అది ఇది అనేది సర్వీస్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకే 30 years తర్వాత వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారనమాట. దీన్ని స్క్రాప్కి వేయకుండా ఇలా మనకు అందరికీ దీని గురించి తెలవాలి అని చెప్పేసి ఇలా మ్యూజియం లాగా పెట్టారనమాట. నేనైతే చాలా స్టేట్స్ తిరిగినాను, కానీ నేను తిరిగిన స్టేట్లో ఇలాంటిది అయితే ఎక్కడ లేదు. నేను ఇక్కడ వైజాగ్లోనే చూసాను అనమాట సబ్మెరైన్. నెక్స్ట్ వాళ్ళ రూమ్లు కానీ మొత్తం ఈ సబ్మెరైన్లో 4 compartmenట్లు ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఇక్కడ వీడియో అస్సలు కలవలేదనమాట. నేను ఏదో ట్రై చేసి మెల్లమెల్ల చిన్న క్లిప్పులు తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత చిన్న బెడ్స్ అలా ఉన్నాయి. ఫుడ్ కూడా స్టోరేజ్. వాళ్ళు ఒక్కసారి వెళ్ళిందంటే ఎన్నో మంత్స్ అదే దాంట్లో ఉంటారు కదా, సేమ్ స్పేస్ టైప్లో ఎలా ఉంటారో చూడండి. అసలుకి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా ఎలా ఉంటుందో చూడండి. నేను మీ అందరి కోసము ఈ వీడియో మీకు అర్థం కావాలని చెప్పేసి ఇలా తీసానమాట. ఇంకేమైనా మీరు సబ్మెరైన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను అడగండి, నేను క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను. దీని ఇంతకంటే నేను డీటెయిల్గా ఏం చెప్పలేకపోతున్నాను. నాకు తెలిసిన కొంచెం అది మాత్రం చెప్తున్నాను అనమాట. ఇదైతే ఒరిజినల్దే. ఇది ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా పార్టిసిపేట్ చేసిందనమాట. ఇది ఎంత పొడుగ్గా ఉంటుంది తెలుసా, ఇది 1 kilometer అంత పొడుగ్గా ఉంటుంది అనమాట. ఇది మన విడ్త్లో తక్కువనే ఉంటుంది, మన హైట్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది సబ్మెరైన్. ఇక్కడికైతే ఇంకా మన వైజాగ్లో ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఆర్కే బీచ్ రోడ్కి వెళ్తే ఇది ఖచ్చితంగా చూడండి. దీని ఆపోజిట్లోనే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉంటుంది. నేను దాన్ని కూడా వీడియో పెడతాను, చూడండి. ఎన్ని మిషన్స్ ఎలా ఉన్నాయి కదా, అసలు వాళ్ళకి అందరికీ అంటే ఒక రిపేర్ చేయాలంటే కూడా వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో కూడా నాకు అర్థం కాదు. ఈ మిషన్స్ గురించి దీని గురించి నాకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు. మా హస్బెండ్కి అయితే ఉంది. తన ఎలక్ట్రికల్ ఇంజనీర్ కదా, తన వర్క్ కూడా ఇలానే ఉంటుంది అనమాట. సైట్లో మిషన్స్ అలాంటివి. ఇంకా నేను ఒక్కొక్క రూమ్ అలా చూస్తూ ఉన్నాను అనమాట. చూడండి వాళ్ళ బెడ్లు వాళ్ళు ఎలా ఉండే అని చెప్పేసి. వీళ్ళు చాలా ఫుడ్ మాత్రం స్టోరేజ్లో పెట్టుకొని చిన్న ఐటమ్స్ అనమాట. జామ్ అలా క్యాప్టెన్స్ ఎలా తింటున్నారో చూడండి. మొత్తం మా తనిష్క యాక్చువల్గా వాయిస్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బట్ మొత్తం చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. గర్ అని చెప్పేసి. ఇందాక నేను ఒక వైట్ బాక్స్లో చూపించినాను కదా, అవేమో మన ఇంజన్స్ అనమాట. మొత్తం ఈ సబ్మెరైన్ స్టార్ట్ కావడానికి ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.